పెడుతున్నారు. ఓకే, ఎందుకంటే మా ఫర్నిచర్ వల్ల కొట్టారని, లేకుంటే మాతో ట్రెస్ పాస్ అని. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏంది? పేరెంట్స్ లో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నారు. విద్యార్థులు కూడా నేను చెప్తున్నా, ఈ విద్యార్థి సంఘాలు ఎవరు కూడా ఖాళీగా లేరు, వాళ్ళకున్న పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయ్యో మేము భరించలేకపోతున్నాం ఈ టార్చర్ను, మమ్మల్ని కాపాడండి, తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోవట్లేదు, అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు, కనీసం మీరైనా వచ్చి కాపాడండి అని వీళ్ళకి 100 ఫోన్లు వస్తే వీళ్ళు వెళ్తున్నారు. అంటే పేరెంట్స్ కూడా నిజంగా చాలా బాధాకరం. నిన్న ఈరోజు విద్యార్థుల్ని వీళ్ళు వెళ్ళి క్లాసుల నుంచి బయటికి పంపిస్తే పిల్లలు ఇంటికాడ చెప్తారు కదా మనకి విద్యార్థి నాయకులు వచ్చారని, మళ్ళాడి ఎవ్రీడే లంచ్ పెట్టి పంపిస్తున్నారు. అంటే మనం ఎక్కడికి పోతుంది ఈ సమాజం, చర్చిద్దాం. రాజుగారు మీతో మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి ఈ ప్రైమ్ 9 వేదికగా మేము చేపట్టబోతున్న ఈ చర్చా కార్యక్రమం సమాజహితం కోసం, ఈ యొక్క కార్పొరేట్ దందా ఆగాలి, సామాన్యుడికి విద్య అందాలి, అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వడు, ఏదైతే మేము ఈ ప్రైమ్ 9 వేదిక గత కొన్ని రోజులుగా చేస్తున్నామో మీ స్పందనతో మేము కూడా మీతో పాటు నడువు బిగించి ముందుకు కలుస్తాం. మీరు కూడా స్పందించండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. గవర్నమెంట్ దిగిరాక తప్పదు, ఈ కార్పొరేట్ వ్యవస్థ కుప్పకోలక తప్పదు ఏదో ఒక రోజున. చక్రి గారు బాపట్ల నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్, ప్యానెల్లో నమస్కారం చక్రి గారు, చెప్పండి. టీవీని మ్యూట్లో పెట్టండి, టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. సార్ మ్యూట్ సార్, అసలు నేను టీవీ పెట్టలేదు సార్. సార్ నా పాయింట్ ఏంటంటే సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు ఇంత అని చెప్పేసి ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది నిర్ధారిస్తుందండి. వాళ్ళకి ల్యాబ్స్ కానీ రకరకాల మౌలిక సదుపాయాలు ఉండాలి కాబట్టి, లేకపోతే ఫ్యాకల్టీ ఇదంతా ఉండాలి కాబట్టి ఇంత అని చెప్పేసి ఫీ రెగ్యులేషన్ కమిటీ నిర్ధారిస్తుంది. అది ప్రతి 2 సంవత్సరాలకి కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలంగాణ ఆంధ్రానే కాదు, అన్ని చోట్లను అట్లానే ఉంటుంది. దాని ప్రకారమే ఫీజు రియంబర్స్మెంట్ నడుస్తుంది. ఓకే, మాక్సిమం ఎంత ఇచ్చారు సార్? 35,000 నుండి 53,000 మధ్య జరుగుతున్నది. కానీ ఒక ఫస్ట్ క్లాస్ పిల్లలకి లేకపోతే 5th క్లాస్ పిల్లలకి 1,50,000, ఇంటర్ పిల్లలకి 1,50,000, 2 లక్షలు ఏ రకంగా ఏం చూపిస్తున్నారని 2 లక్షలు? శ్రీ చైతన్య కాలేజీలో 230 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ డబ్బులు దొరికాయి ఐటీ దాడిలో, మీకు తెలుసండి? సార్ నేను అనేది ఏంటంటే సార్, అది వేరే సార్, అది ప్రభుత్వాలు చూసుకోవాల్సింది. నేను అనేది ఏంటంటే అసలు ఫీజు ఏ రకంగా నిర్ధారిస్తున్నారు? ఈ ఫీజుకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓకే అన్నదా అనలేదా? మీరు గత వారం రోజుల నుంచి మా చర్చను మీరు ఫాలో అవుతున్నారో లేదో, డిగ్రీ కాలేజీల్లో, యూనివర్సిటీస్లో, అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఎంబీబీఎస్లో, నీట్లో, అన్నిటిలో కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫీ స్ట్రక్చర్ ఉంది, రిజర్వేషన్ పాటిస్తున్నారు. ఎంటైర్ ఇండియాలో ఉండవలసిన స్టేట్ వైజ్ రిజర్వేషన్లు అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి లైక్ దట్ శ్రీ చైతన్య, నారాయణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరికీ కూడా ఇది ఒక బంగారు బాతుగుడ్డు. ఏంటంటే ఇంటర్మీడియట్కి ఫీ స్ట్రక్చరు గవర్నమెంట్ జీవోలో ఉంది, 1920 రూపీస్ ఆ జీవో కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ గత శతాబ్ద కాలంగా వీళ్ళందరూ కూడా వీళ్ళ పెట్టిన ఫీజే తల్లిదండ్రులు కట్టాలి, కోట్లాది రూపాయలు సంపాదించాలి, గవర్నమెంట్కి పార్టీ ఫండ్లు ఇవ్వాలి, అధికారులను మేనేజ్ చేయాలి, వీళ్ళు పబ్బం గడుపుకోవాలి. బట్ ఏదో రోజున సమాజంలో 1000 అడుగుల ప్రయాణం ఒక అడుగుతో అన్నట్టు సమయం ఆసన్నమైంది తెలుగు రాష్ట్రాల్లో ఈ అవినీతి దందా కార్పొరేట్ వ్యవస్థలు కుప్పకూలిపోవడానికి. రెండోక విషయం, ప్రైమ్ 9 మేము చేపట్టిన కారణం ఏంటో మీకు చెప్తాను చక్రి గారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా ఇంకా ఈ కార్పొరేటివ్ నాన్ కార్పొరేటివ్ ఏమి ఉండదు. రెండు విషయాల్లో మేము పబ్లిక్ కానీ పేరెంట్స్కి కానీ గవర్నమెంట్ కానీ డిమాండ్ చేస్తున్నాం. ప్రతి గవర్నమెంటు విద్యా సంస్థల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అక్కడ చదవలసిందే. లైక్ దట్ మన స్టాలిన్ గారు తమిళనాడులో తీసుకొచ్చిన అమెండ్మెంటు తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావాలి. రెండొక విషయం, ఇంటర్మీడియట్లో ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి. సిటీసు, అర్బను, రూరలు ప్లస్ పంచాయతీ ఏరియాల్లో రిజర్వేషన్ ఉండాలి. అలాగే స్కూల్స్లో కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయాలి, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు. అక్కడ వసతులను బట్టి ఫిక్స్ చేస్తారా, లేకపోతే ఆ ఏరియాని బట్టి ఫిక్స్ చేస్తారా? గవర్నమెంట్ ఒక కమిటీ వేయాలి, దాంట్లో మెజారిటీ పాత్ర పేరెంట్స్, మేధావులు ఉండాలి, రాజకీయ నాయకుల పాత్ర తీసేయాలి. ఎందుకంటే నిన్న ఒక కాలర్ ఫోన్ చేశారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు, వారే మంత్రి, వారికే కాలేజీలు ఉన్నాయి, మీరు మీ మాట ఎవరు వింటారు, గవర్నమెంట్ వింటారా అని అడిగారు. అందుకనే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ పాత్రలు తగ్గించి పబ్లిక్ డొమైన్లో ఉన్న పబ్లిక్ పర్సనాలిటీలందరినీ ఇన్వాల్వ్ చేసి రెగ్యులేషన్ చేయాలని మనం ఆశిద్దాం. నెక్స్ట్ కాలర్ అరుణ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి.
మేడం చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నమస్కారం మేడం. వినపడుతుందా? వినిపిస్తుందండి. చెప్పండి. యాక్చువల్ గా నేను మా పాపని జాయిన్ చేశానండి ఏ కాలేజీలో? నారాయణ కాలేజ్ లో. ఎక్కడ బ్రాంచ్ మేడం? నారాయణ కాలేజ్ హైదరాబాద్ బ్రాంచ్ అండి. ఓకే చెప్పండి. చెప్పండి మేడం. ఏంటంటే వీళ్ళు నారాయణ వాళ్ళు ప్రాపర్ గా టీచ్ చేయరండి. చెప్పండి. వీళ్ళు నారాయణ వాళ్ళు ప్రాపర్ గా టీచ్ చేయరండి పిల్లలకి. ఓకే. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశారా, సెకండ్ ఇయర్ జాయిన్ చేశారా? ఫస్ట్ ఇయరా లేదా ఎప్పుడు? ఈ సంవత్సరమా, సెకండ్ ఇయరా? ఇప్పుడు సెకండ్ ఇయర్ అండి పాప. ఓకే. మీకేంటి సమస్య ఏముంది క్లారిటీగా చెప్పండి. మీ అమ్మాయిని నారాయణలో జాయిన్ చేశారు హైదరాబాద్లో, సమస్య ఏంటో చెప్పండి. అంటే బాగా చెప్తారనేసి మేము జాయిన్ చేశాము. కానీ అంటే అడ్మిషన్ అర్థమైంది, మీ సమస్య నాకు అర్థమైంది. అడ్మిషన్ అప్పుడు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు ఏమీ అమల్లో లేవు, అవి వాళ్ళ మీ మాట వింటలేదు. ఓకే అండి. అయితే వీళ్ళు చెప్పే వాళ్ళు లెక్చరర్స్ ప్రాపర్ గా వాళ్ళ నాలెడ్జ్ ఇవ్వట్లేదండి పిల్లలకి. 2 years బ్లాక్ అయిపోయింది పిల్లలకి, కానీ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ అవేమి టీచ్ చేయకుండా వాళ్ళు బట్టి ప్రాసెస్ ఫాలో అవుతున్నారండి. వాళ్ళకి ఏమి అసలు నాలెడ్జ్ అసలు నిల్. ఒక పేరెంట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం. మీరే వెళ్ళి జాయిన్ చేశారా నారాయణలో? వాళ్ళు వచ్చి అడిగారా? వాళ్ళు వచ్చి అడిగారండి. మేము 10th క్లాస్ అయిపోగానే ఇంకా వాళ్ళు వచ్చి చైతన్య వాళ్ళు నారాయణ వాళ్ళు వచ్చి మా బ్రాంచ్ లో జాయిన్ చేయండి అనేసి అడిగారు. అంటే చెప్పండి అరుణ్ గారు, మీలాంటి పేరెంట్స్ అమాయక తత్వంతో అనుకోవచ్చు, లేకపోతే ఈ కార్పొరేట్ దందా అవచ్చు, ఈ కార్పొరేట్ మాయలో పిల్లలందరూ సమిధులైపోతున్నారు. మీరు ఒక మాట అడుగుతాను, నారాయణ శ్రీ చైతన్యలో తప్ప ఇంకెవరికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రాల్లో దొరకదంటారా మీకున్న నాలెడ్జ్? అదే అండి, మేము చదువుకున్న గవర్నమెంట్ కాలేజెస్లోనే చదువుకున్నాము. అప్పుడు మాకు బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ కాంపిటీషన్ నిలబెట్టుకోవాలంటే వాళ్ళకి కొంచెం మంచి కాలేజెస్ లో జాయిన్ చేయాలని మాకు కూడా ఉంటుంది కదండి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం. ఇక్కడ మనకి మధుసూదన్ రెడ్డి గారిని, తెలంగాణ ఉద్యమ సారథి, అలాగే ప్రైవేటు అదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ లెక్చరర్స్ వారు ఉన్నారు. వారు మీతో మాట్లాడతారు. రెడ్డి గారు చెప్పండి మేడం. ఇప్పుడు జరిగినటువంటి తతంగం ఏంటి అంటే, నారాయణలో చైతన్యలో బహుశా మీరు ఎంపీసీ జాయిన్ చేసి ఉంటారు. ఎంపీసా బైపీసా? ఎంపీసీ అంటే అయితే ఒక నిమిషం హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ మొత్తం నేను ఒక విషయం చెప్తాను. మార్నింగ్ 8 o'clock వెళ్తే ఈవినింగ్ 5:30 వరకు అసలు బ్రేక్స్ ఉండవు. 1.5 hours ఒక్కొక్క క్లాస్ 1.5 hours 1 hour 45 minutes చేస్తారు. మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళకి అసలు బ్రేక్ ఉండకుండానే మళ్ళీ ఇంకొక క్లాస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకటమ్మా ఇక్కడ ఒక విషయం, హెల్త్ పాడైపోయింది, మెంటల్ హెల్త్ పాడైపోయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటి ఏంటంటే 10th క్లాస్లో మీ అమ్మాయి చదివింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విషయం తెలుసుకొని మీ ఇంటికి వచ్చి శ్రీ చైతన్య వాడు కాకపోతే నారాయణ వాడు కాకపోతే శ్రీ చైతన్య రోజుకొకసారి వచ్చి మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, ఇంకా మీ అమ్మాయి డాక్టర్ అయినట్లే ఇంజనీర్ అయినట్లే అని చెప్తారు. తీసుకుపోయిన తర్వాత మీ అమ్మాయి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆమె యొక్క అభిరుచి ఇవన్నీ చూసుకొని, ఇప్పుడు మనం ఇంట్లోనే పిల్లలకు మనము ఏదైతే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉంటాయో ఆ మేరకు మాత్రమే విద్యాబోధన జరగాలి. మీరు చెప్పినట్టుగా 1.5 సేపు వరుసగా బోధించి వాడు విన్నడా వినలేడా, అర్థమైందా అర్థం కాలేడా, అదేవిధంగా వాళ్లకు నైట్ హోంవర్క్ ఇచ్చి ఇంట్లో తిండి లేక నిద్ర లేక ఈ విధంగా విద్యార్థి ఉన్నతంగా డాక్టరు ఇంజనీర్ కావడం తర్వాత, కానీ ఇంటర్మీడియట్ అయిపోయే లోపల అయ్యో మా పిల్లవాడు బతికితే చాలనేటటువంటి పరిస్థితుల్లో నీలాంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ అందరూ ఆలోచించుకోవాల్సింది, మీరు చుట్టుపక్కల మీ కాలనీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ మీరు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయండి. నారాయణలో చేరితే ఏదో అద్భుతం జరుగుతుందని కాదు, ఎవడో అద్భుతం సృష్టించే విద్యార్థిని తీసుకుపోయి మహా అద్భుతం సృష్టించే శక్తి ఉంటే వాళ్ళకు ఉండొచ్చు తప్పితే ఎవరు కూడా అత్యవసర మార్కులతో 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే, 10th క్లాసు సప్లిమెంటరీలో పాస్ అయినా సరే మేము డాక్టర్లు చేస్తాము ఇంజనీర్లు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు విని అనేక మంది నష్టపోతున్నారు.
రెండో సంవత్సరం దాటిన తర్వాత మీలాగా అయ్యో ఆ తప్పు చేసినాం అనేటటువంటి బాధ ఈ ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మీకు సంబంధించినటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ నారాయణ చైతన్యంలో చేర్పించొద్దని స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. మేడం అరుణ్ గారు, మీ సమస్య అర్థమైంది. మీరు ఇది డిబేట్ అయిపోయిన తర్వాత మీరు మా నెంబర్లో డిస్ప్లే అవుతున్నాయి, కాల్ చేయండి. ఆ విద్యార్థి నాయకులతోటి మా ప్రైమ్ మినిస్టర్ ప్రతినిధులు కూడా ఆ కాలేజీకి వెళ్ళి మాట్లాడి మీకు న్యాయం చేస్తారు. మీరు అధైర్యపడకండి, గవర్నమెంట్లు స్పందిస్తాయి, తర్వాత విద్యార్థి సంఘాలు స్పందిస్తాయి. మంచి రోజులు రాబోతున్నాయి. జరిగిన మనం చేసుకున్నది మనం అనుభవించాలన్నట్టు మీరు చేసుకున్నదే కాబట్టి. బట్ ఇప్పటికైనా మీలాంటి వాళ్ళు మార్పు వచ్చి మాకు ఫోన్ చేశారు. ధన్యవాదాలు మేడం. నెక్స్ట్ రాజు గారు, ఒక్క నిమిషం, కాల్ చాలా వస్తున్నాయి డిబేట్లో. ఒక పనీంద్ర కుమార్ తుని నుంచి మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. బాబు, మా పాప చైతన్య స్కూల్లో చదువుతున్నారండి. కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడండి. నమస్కారం పనీంద్ర కుమార్ గారు. సార్ నమస్కారం, నా పేరు ఫణేంద్ర కుమార్. చెప్పండి. మా పాప మా బాబు ఇద్దరు శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు. తునిలో తుని శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు సార్. చెప్పండి. బాబు ఫస్ట్ క్లాస్ అయిపోయిందండి. ఓకే. పాపదే 4th క్లాస్ అయిపోయిందండి. ఓకే. ఇంకా ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోకుండా అనే బుక్స్ కొనండి సెకండ్ ఇయర్. అంటే ఇప్పుడు బాబు సెకండ్ క్లాస్కి వెళ్తున్నాడండి. ఓకే. ఆ సెకండ్ క్లాస్ ఇంకా ఇది ఫస్ట్ క్లాస్ అయిపోలేదు, అప్పుడే బుక్స్ కొనండి అని పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నారండి. ఓకే. ఆడొచ్చి ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళినా నేను బుక్స్ కొంటే వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని మారం పెడుతున్నాడు. అసలు ఎడ్యుకేషన్ ఇయర్ అవ్వకుండానే బుక్స్ కొనమంటున్నారు. సరే బుక్స్ తో పాటు కొన్నామంటే ఆ బుక్స్ ఏదో ఒక యాప్ ఇస్తారండి. వాడు చదివేది ఫస్ట్ క్లాస్ యాప్, మేటా జూనియర్ యాప్ అని ఏదో ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు ఇంత పెద్ద చదువుకునే మనమే ఫోన్ లో ఏదన్నా జూమ్ మీటింగ్ లో ఏదైనా ఉంటే వాట్సాప్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. ఆడు యాప్ చదవరాని ఆడు ముందు పెడితే ఆడు యూట్యూబ్ లో బొమ్మలు చూస్తా ఉంటాడు. ఆ యాప్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారండి? 1500-2000 రూపాయలు. అర్థమైంది. సరే అని చెప్పేసి మనం ఇప్పుడు ఫీజు కడుతున్నాం కదండి. ఇప్పుడు ఇప్పుడు యాప్ ఇప్పుడు ఓపెన్ అయితే ఓపెన్ అవ్వదు. మళ్ళీ మనం ఈ రోజు అమౌంట్ కొంటే, బుక్స్ అమౌంట్ కొంటే ఆ యాప్ జూన్ లోనో, సెప్టెంబర్ లోనో, అక్టోబర్ లోనో ఓపెన్ అయిద్దండి. అదేమంటే అప్డేట్ అవుతుందండి అన్నారు. బుక్స్ కాస్ట్ చూస్తే 7500 ఫస్ట్ క్లాస్ కి, సెకండ్ క్లాస్ కి. ఫణీంద్ర కుమార్ గారు, మీ సమస్య నాకు అర్థమైంది. నాకు మీరు ఆల్రెడీ డబ్బులు కట్టారా, ఇంకా కట్టలేదా? డబ్బులు కట్టలేదండి ఇంకా. అంటే కొంతమంది శ్రీ చైతన్య గాని వినండి, శ్రీ చైతన్య గాని, నారాయణ గాని ఈ ఫీజుల దందా కాదు. ఈ పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీలు కోట్ల రూపాయల దందా. అది కూడా వీళ్ళు వెండర్తో మాట్లాడుకుంటారు, వాళ్ళ దగ్గరే కొనాలి. ఆ పుస్తకాలు కొనాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే మీకు వీక్లీ టెస్టులు కావాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. బరి తెగించి విచ్చలవిడితనంగా, సబ్జెక్టు కరెక్షన్ మనం అనకూడదు కానీ కొన్ని అన్పార్లమెంటరీ మాటలు బరి తెగించి అసలు సమాజంలో నిజంగా ఈ డబ్బులు సంపాదించి పేరెంట్స్ కష్టార్జితాన్ని వీళ్ళు ఒక రాక్షసుల్లాగా దందాలు మొదలుపెట్టారు. అక్కడున్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. నిజంగా చాలా ఇంత విశాలమైన భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సెక్షన్లు పెట్టారు. ఇంత ఉన్నా కూడా వీళ్ళు బరి తెగిస్తున్నారంటే మన నిత్యాహసితే పేరెంట్స్ తప్పు మీది కూడా ఉంది ఫణీంద్ర కుమార్ గారు. ఎందుకంటే ఫస్ట్ మీరు జాయిన్ చేశారు, తర్వాత బాధపడుతున్నారు. అందుకనే పేరెంట్స్కి చెప్తున్నాం, మీరు జాయిన్ చేయకముందే మీరు ఆలోచన చేయండి. మీకు నచ్చకపోతే ప్రశ్నించండి, ప్రశ్నించకపోతే మీరు ఓటేసినప్పుడు రోడ్లు ఎలా కావాలంటారో రేపొద్దున మీ లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ని నిలదీయండి, ఇక్కడ ఈ సమస్య ఉందని. మా నెంబర్లో మీకు స్క్రీన్ పైన వస్తున్నాయి ఫణీంద్ర కుమార్ గారు. మీ జిల్లా డిఈఓ కానీ అక్కడ ఎవరైనా అధికారులు ఉంటే నెంబర్లు మాకు పంపించండి. మా ప్రైమ్ 9 ప్రతినిధులు వెళ్ళి మాట్లాడి మీకు న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ. రాజు గారు, ఎన్నో ఉద్యమాలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. మీ వల్ల కాదా ఈ కార్పొరేట్ కాలేజీ దందా ఆపడం? నీకు అంత ధైర్యం లేదా? సార్ 100% ఎన్నో పోరాటాలు చేసి లాఠీ చార్జ్లకు, రబ్బర్ బుల్లెట్లకు, టియర్ గ్యాస్లకు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించారు. అన్ని సాధించుకున్న ఈ క్రమంలో ఒక పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్బండ వర్గాలు కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అవును. ఇక్కడ ఏమైపోతుందంటే కేవలం విద్యార్థి సంఘాలు, సార్ లాంటి కొంతమంది మేధావులు, మీలాంటి మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప మనకు బలం సరిపోతలేదు. కానీ నాకు ఈరోజు డిబేట్ మీరు పెట్టినప్పుడు చాలా నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి మీడియా అంటే లెక్కలేదు సార్, మీడియా అంటే లెక్కలేదు. ఒక మీ మీడియాకి సంబంధించినటువంటి మీ ప్రతినిధులు
క్వశ్చన్ చేయడానికి గత నవంబర్లో విద్యార్థులు చనిపోయి ఎందుకు చనిపోయారు అనేది అక్కడ వాస్తవ సిచ్యువేషన్స్ కనుక్కుందామని వెళ్తే కూడా లోపలికి రాని అయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా శ్రీ చైతన్య విద్యా సంస్థలలో నాట్ ఓన్లీ శ్రీ చైతన్య ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కనిపిస్తుంది. అంటే అంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఒక్కటే సార్, మా దగ్గర ఉన్నటువంటి అధికార బలంతో మేము ఏమన్నా చేస్తాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము వ్యవస్థని సార్ చెప్పినట్టు వ్యవస్థను అంతా మేము మేనేజ్ చేస్తాము, మేము ఆఫీసర్లను మేనేజ్ చేస్తాము. అదే ఒక్క కోణంతో ఎవరంటే లెక్కలేదు సార్. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా అంటే లెక్క లేకుండా కూడా ఈ రోజు విద్యా సంస్థలను ఇష్టం వచ్చిన నడుపుతున్నారు. ఒక చిన్న పాయింట్, ఒక చిన్న పాయింట్, నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చాలా క్లియర్ గా ఒక జీవో ఇష్యూ చేసింది. అదే చెప్పబోతున్నాను. దీంట్లో 30వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి. నిన్ననే ఇష్యూ చేశారు సార్. అది ఒక్క నిమిషం, 2 జూన్ అని ఉంది. వీళ్ళ బరి తెగించి ఆఫ్లైన్ ఆన్లైన్ పెడుతున్నారు. మీరు ఈ జీవో ఉంది కదా, మీ విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీని ఎందుకు ప్రశ్నించరండి సార్? 100% మీరు అడిగారు కదా ఇదే క్వశ్చన్ కి. నిన్న ఏదైతే ఈ జీవో ఇష్యూ చేసిర్రో ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్లో, కూకట్పల్లిలో, మియాపూర్లో ఇవాళ ఎట్లా నడుపుతున్నారంటే వీళ్ళు క్లాసులు నడుపుతున్నారు. సంబంధిత ఇంటర్మీడియట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అధికారులు ఏమంటున్నారంటే మాకు ఇంటర్ వాల్యుయేషన్ ఉంది, తర్వాత మేము రిజల్ట్ ఈ పనుల మీద ఉందని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు. బోర్డు సెక్రటరీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ వాళ్ళు పట్టించుకోలేరు. అంటే బోర్డు సెక్రటరీల కన్సర్నల్లోనే వీళ్ళు క్లాసులు నడిపిస్తున్నారా? లేదంటే వీళ్ళు మమ్మల్ని ఎవరు, మీరన్నట్టు మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము తెలంగాణలో నాటుకుపోయినాం పాతుకుపోయినాం అనే ధోరణులతో ముందుకోతున్నారా అనేది ఇక్కడ అర్థమైతలేదు. కానీ ఒక్కడు మాత్రం మేము హెచ్చరిస్తున్నాం సార్ మీ వేదిక ద్వారా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే నామ్స్కు వ్యతిరేకంగా మీరు క్లాసులు నడిపిస్తూ ఇష్టానుసారంగా ఫీజులు లక్షల రూపాయలు ఫీజులు దోచుకుంటున్నటువంటి మీ భర్తం పట్టడానికి యావత్ తెలంగాణ విద్యార్థి లోకం అదే విధంగా మీలాంటి మీడియా సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళ మీద పోరాటం చేస్తాం. రాజు గారు సార్, రాజుల కాలం పోయి రాజ్యాంగ వ్యవస్థలు నడుస్తున్నాయి సార్, చట్టాలు ఉన్నాయి, ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఉంది, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నాయి, చాలా వేదికలు ఉన్నాయి. ఇక్కడ న్యాయం జరగకపోవచ్చు, ఇంకో చోటనే న్యాయం జరగవచ్చు కదా, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. మేము అనుకుంటున్నాం కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా విముక్తి చెందుతారని బై గాడ్ గ్రేస్. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో మార్పు వస్తుంది, విద్యాశాఖ మంత్రుల్లో మార్పు వస్తుంది, సమాజం తిరగబడే రోజుల దగ్గరలో ఉన్నాయి. సార్ ఒక చిన్న మాట, మీరు ఒక బ్రేక్ తీసుకుని మీతో మళ్ళీ డిస్కస్ చెప్పండి. ఒక చిన్న మాట ఏంటంటే మీరు ఒకసారి అధికారులతో మాట్లాడండి సార్. సంబంధించినటువంటి ఇప్పుడు ఒక జిల్లా ఉంది, సపోజ్ ఒక జిల్లా చెప్తున్నాను. మేము గత 3 రోజులుగా మా పీసీఆర్ వాళ్ళు డిఈఓలు రంగారెడ్డి మేడ్చల్లో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, కొంతమంది ఫోన్ కట్ చేస్తున్నారు. అదే సార్, నిన్ననే జీవో ఇష్యూ చేస్తే ఈ రోజు ఎంత యథేచ్ఛగా మాదాపూర్ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, కూకట్పల్లి కానివ్వండి క్లాసులు నడుపుతూ వాళ్ళు వాళ్ళ నిబంధనలను తుంగలో తొక్కుతూ, అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము మాకు గవర్నమెంట్ సపోర్ట్లు ఉన్నాయి, మమ్మల్ని ఎవరే చేయలేరు అని ఒకే ఒక్క దాంతో మాలాంటి విద్యార్థి సంఘాలు, మిత్రులు లాంటి ఎంతో మంది విద్యార్థి సంఘాలు క్వశ్చన్ చేస్తుంటే మా మీద దాడులకు దిగబడడం, సార్ చెప్పినట్టు మా మీద కేసులు పెట్టడం, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు ఒక లెక్క రాజు గారు, నేటి నుంచి ప్రైమ్ 9 వేదికగా మీ విద్యార్థి సంఘ నాయకులకి మీతో పాటు మేము కూడా ఫోర్త్ ఎస్టేట్ అండ్ మీడియా మీ వెనక మేము ఉంటాం. సమాజ హితం కోసం మీరు కూడా ముందుండండి. తప్పకుండా సార్. మనం ఒక బ్రేక్ తీసుకునే ముందు పవన్ కుమార్, ఈరోజు నేను చెప్తున్నా, ఒక స్టేజ్లో విద్యార్థులు వెళ్తే బయటికి పంపించడము, మళ్ళీ రేపు క్లాసులు పెట్టడము, లేదా ఇటువంటివి పరిస్థితులు ఉండేవి. సెకండ్ స్టేజ్ వచ్చిన తర్వాత విద్యార్థి వాళ్ళను బెదిరించడము, లేకపోతే ఇంకోటి చేయడం. ఇప్పుడైతే ఏకంగా ఏ విద్యార్థి సంఘం అన్న అక్కడికి వెళ్తే పోలీసులతో కేసులే పెట్టిస్తున్నారు. ఓకే, బాజాబ్తా పోలీసులతో కేసులు పెట్టి ఉల్టా వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఓకే, ఎందుకంటే మా ఫర్నిచర్ వల్ల కొట్టారని, లేకుంటే మా ట్రెస్ పాస్ అని. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏంది? పేరెంట్స్ లో విద్యార్థులు హక్కుల కోసం పోరాడుతున్నారు. విద్యార్థులు కూడా నేను చెప్తున్నా, ఈ విద్యార్థి సంఘాలు ఎవరు కూడా ఖాళీగా లేరు, వాళ్ళకున్న పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయ్యో మేము భరించలేకపోతున్నాం ఈ టార్చర్ను, మమ్మల్ని కాపాడండి, తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోవట్లేదు, అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు, కనీసం మీరైనా వచ్చి కాపాడండి అని వీళ్ళకి 100 ఫోన్లు వస్తే వీళ్ళు వెళ్తున్నారు. పేరెంట్స్ కూడా నిజంగా చాలా బాధాకరం. నిన్న ఈరోజు విద్యార్థుల్ని వీళ్ళు వెళ్ళి క్లాస్ నుంచి బయటికి పంపిస్తే పిల్లలకి ఇక్కడ చెప్తారు కదా, విద్యార్థి నాయకులు వచ్చారని మళ్ళీ ఎవ్రీడే లంచ్ పెట్టి పంపిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. మనం ఎక్కడికి పోతుంది సమాజం చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ గారు మీతో మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్ అందుబాటులో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ రెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడరు. నమస్కారం. ఎందుకంటే మనకి చాలా కాల్స్ వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి, అందుకని కొంచెం డిలే అయింది, అన్నిదా భావించద్దు. ఎంటైర్ జిహెచ్ఎంసీలో ఓన్లీ సింగిల్ మ్యాన్ మీరే.
రేవంత్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితులు మీరే. ఈ పేరెంట్ కష్టాలు చూస్తున్నారు, బాధలు చూస్తున్నారు, వేల కోట్ల రూపాయల దందా చూస్తున్నారు. సబ్జెక్టు కరెక్షన్ రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందో లేదో మనకు తెలియదు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనే హోంశాఖ మంత్రి. ఈ విద్యా వ్యవస్థని మొత్తం కుక్కటి వేళతో పెకిలించడానికి కావలసిన శాఖలన్నీ వారి దగ్గరే ఉన్నాయి. మీరు చూస్తున్నారు గత 14 రోజులుగా ప్రైమ్ 9 ఎన్నో ప్రయాసాలు వేసి అనేక ఒత్తిళ్లు వస్తున్నాయి మాకు. అయినా సమాజ హితం కోసం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యని ప్రక్షాళన చేసి మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో చేయాలని విద్యార్థి సంఘ నాయకులు కూడా రాత్రింపవళ్ళు కష్టపడి కాలేజీలకు వెళ్ళి కేసులు పెట్టించుకుని దౌర్జన్యాలు చేసి పోలీసులు కూడా ఇదేంటని ప్రశ్నిస్తే లోకల్ పోలీస్ స్టేషన్లో SHO కానీ SIలు కానీ కన్సర్న్ సెక్టార్ SIలు కూడా వాళ్లతోటే చూపించడం. ఇంకొక దౌర్భాగ్యమైన స్థితి, అక్కడికి వచ్చిన లోకల్ మీడియా అక్కడ జరిగిన అన్యాయాలను చూపించకుండా కూడా కవర్ చేయట్లేదు. 1 1 2 2 3 3 అనే యాడ్ల కోసమా ఏమిటి ఈ అనుబంధం? ఒక్కసారి మీరు విశ్లేషణ చేసి దీనికి ఏం చేస్తే మనం ఈ కార్పొరేట్ దందాన్ని అరికడతాం రెడ్డి గారు చెప్పండి. అక్కడ నాతో డిబేట్ లో పాల్గొన్న అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒకటైతే చాలా క్లియర్ అండి, మేము కూడా దాంట్లో వన్ ఆఫ్ ద భాగస్వామి అనుకోవచ్చు, టీం అనుకోవచ్చు, ఎవరన్నా అనుకోవచ్చు. ఎందుకంటే మా పాప కూడా నారాయణ కాలేజీలో చదివింది. వెరీ అన్ఫార్చునేట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొంచెం మెడికల్ గా ఇబ్బంది పడే బయటకు వచ్చినాం మేము కూడా. అయ్యో సారీ. నేను ఇప్పుడు ఎవరైనా రికమెండ్ చేయాలంటే కూడా ఈ కార్పొరేట్ కాలేజెస్ అంటే అందరినీ అనట్లేదు నేను, కానీ కొన్ని కార్పొరేట్ కాలేజెస్ మాత్రం చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాయి. దీని అన్నింటి కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. నేను రీసెంట్ గా మా ఇంటికి దగ్గరలో పల్లవి స్కూల్ అని ఒక స్కూల్ ఉందండి. ఆయన రీసెంట్ గా ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎన్నికైనారు, పల్లవి స్కూల్. సో ఆయన విషయంలో కూడా ఆయనంత స్థాయిలో ఉండి కూడా పిల్లల్ని, నేను అనేది ఒకటేనండి, పిల్లల పైన ఒత్తిడి చేయకండి, పిల్లల్ని డిస్క్రిమినేట్ చేయకండి. క్లాస్ లో ఉన్న పిల్లల్ని మీరు బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి పిల్లల్ని బయట ఫీజు కట్టలేదని బయట క్లాస్ రూమ్ బయట నిల్చోబెట్టడము, ఎగ్జామ్ రాయనీయకపోవడము, హాల్ టికెట్స్ ఇవ్వకపోవడము, ఇదంతా కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది నాకు. సో నేను ఆ రోజు పోయినా ఇంకా వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు పార్టీల సపోర్ట్ ఉందనేది ఒకటి వాళ్ళకు చాలా గట్టిగా వాళ్ళ లోపల కూర్చుండిపోయింది. సరే, ఇవన్నిటికీ ఒకటే కారణం అండి. నిజంగా మేము అక్కడ ఉన్న పేరెంట్స్ తో కలిసి ఆ ఫర్నిచరు అదో ఇదో ఆవేశంలో మా పిల్లలు ఎవరైనా ఇబ్బంది పెట్టి వాళ్ళు పోలీస్ కేసులు పెడుతున్నారు. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏమైతే దానికి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లాంటివి ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. నా ఎంగేజ్ నుంచి కూడా నేను కూడా చేసుకుంటూ వస్తున్నా. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్లాంటివి తగ్గించడానికి మేము సీఎం గారు కూడా ఖచ్చితంగా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఇస్తాము. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక చైతన్య కాలేజ్, ఒక నారాయణ కాలేజ్, ఇట్లాంటి స్కూల్స్లలో ఈ పిల్లల్ని డిస్క్రిమినేట్ చేయకుండా ఉండాలనేది నా ప్రైమ్ ఉద్దేశం అండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే పేరెంట్స్ ఫోన్ లేకపోవడం వల్ల పిల్లల మీద మేము అడగాల్సి వస్తుందని వాళ్ళు మాట్లాడుతుంటారు. బట్ అది కూడా పద్ధతి కాదు కదా. పేరెంట్స్ లేకపోతలేరు, ఫోన్ లేపుతలేరు, ఫీజు కట్టట్లేదు. నేను పేరెంట్స్ కూడా కోరుతున్నానండి ఎట్ ద సేమ్ టైం. ఎందుకంటే మనకు స్తోమతున్న కాలేజీలు, స్కూళ్ళలోనే మనం జాయిన్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాం అనేది ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది 100% దోపిడీ. దాన్ని ఎవడు మనం అందరం తెలిసి ఆ దోపిడీకి గురవుతున్నాం. తెలియకుండా ఉన్నామంటే ఎవరైనా చెప్పండి. ఇంతమంది మనం అందరం మాట్లాడుతున్నాం కదా, అక్కడంతా వేరే వాళ్ళు ఉన్నారు, అక్కడ పిల్లలు కూర్చున్నారు, వాళ్ళందరికీ కూడా తెలిసి దోపిడీ అని. బట్ వెరీ అన్ఫార్చునేట్. రెడ్డి గారు, గత 14 రోజులుగా మేము చేస్తున్నాం. నిన్న 1వ తారీఖు క్లాసులు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు డిఈఓలకు చెప్తున్నాం, సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇది మన రేవంత్ రెడ్డి గారికి తెలియదు అంటారండి? ఇష్యూ రేవంత్ రెడ్డి గారికి తెలుసా తెలియదా? కాదండి, పేరెంట్స్ తెలీదా? పేరెంట్స్ తెలుసు, కానీ అదే ఒక నిమిషం, పేరెంట్స్ కి తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే, ఇక్కడ పేరెంట్స్ భయం కూడా ఒకటే ఉంది. పేరెంట్స్ కోణంలో కూడా ఆలోచిస్తే, సపోజ్ ఆమె పేరెంట్, నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఇది ఎరాడికేట్ కావాలంటే ఎక్కడి నుంచి ఎరాడికేట్ కావాలా?
మన దగ్గర నుంచి. ఇప్పుడు నేనే విక్టిమ్ అండి, మా పాపనే విక్టిమ్. మా కాలేజీలో చదవడం, మా బాబుని ఏమని వచ్చారు, నేను చెప్పిన ససేమిన నా నుంచి కాదండి, నేను ఎక్కడో ఉదాహరణ కాలేజీలో వేసుకుంటా, నేను చదివించుకుంటా అని చెప్పిన. అంటే నేనేమంటున్నానంటే, చెప్పండి రెడ్డి గారు, నేనేమంటున్నానంటే ఈ వ్యవస్థను మెరుగుపరచాల్సింది గవర్నమెంట్ తో పాటు మన పిల్లల పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించాలండి. అదే అంటున్నా నేను కూడా. గవర్నమెంట్ చెప్తుందండి, చెప్పండి. ఇప్పుడు మేము ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయానికి రాబోతుంది గవర్నమెంట్. ఫీజులు ఎంత ఉండాలి, స్లాబ్ సిస్టమ్ ఏంటి, ఏ స్కూల్ బుక్స్ అనుకోండి, బ్యాగులు అనుకోండి, షూస్ అనుకోండి. అసలు ఒకప్పుడు మేము చదువుతున్నప్పుడు మాకు ఫ్రీడమ్ ఉండేదండి. అవును, ఎక్కడైనా కొనుక్కోనివ్వండి, మేము కోటిలో కొనుక్కుంటుండే, సెకండ్ హ్యాండ్ బుక్స్ తెచ్చుకుంటుండే, మా బ్రదర్ బుక్స్ చదువుకుంటుండే. ఈ ఫ్రీడమ్ అనేది కోల్పోయింది ఈరోజు. అవే బుక్స్ ఉంటాయండి, ఏ పెద్ద సిలబస్ చేంజ్ అవుతుందండి. సిలబస్ చేంజ్ చేయడానికి కూడా ఏముంటుందండి, ఎవ్రీ ఇయర్ అని సిలబస్ చేంజ్ చేస్తాం. మనం చేయరు కదా అట్లా, ఏ స్కూళ్ళలో కూడా సిలబస్ చేంజ్ కాదట్లా. సో నేను ఖచ్చితంగా నేను ఒకటైతే నేను క్లియర్ గా చెప్తానండి, ఈ వ్యవస్థల మార్పు మీరు అన్నట్టు 14 రోజుల నుంచే చూస్తున్నారు, 14 రోజుల నుంచి మీరు కష్టపడుతున్నారు. ఐ డూ అగ్రీ. మీరు ఏదైతే పబ్లిక్ ని చైతన్యం చేయాలా అని మీరు కృషి చేస్తున్న విధానం మాకు కూడా నచ్చి, నాకు హెల్త్ బాగాలేకపోయినా మీ అబ్బాయి చెప్పినందుకు థ్యాంక్ యూ. నేను మధ్యాహ్నం నుంచి రెస్ట్ తీసుకొని మీ డిబేట్ పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చిన. రావాలి మీలాంటి వాళ్ళు స్పందించాలి. రెడ్డి గారు, నేను ఖచ్చితంగా ఒక చేంజ్ చూస్తారు. అక్కడ మా మదన కూడా ఉన్నాడు, మా మదన కూడా తెలుసు, ఆయన కూడా కొడంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, సీఎం గారికి అతి సన్నిహితుల్లో ఆయన ఒకరు. నేను అదే అంటున్నాను, తెలంగాణ రాష్ట్రమే సాధించారు. ఆఫ్టర్ ఆల్ ఒక 2 కార్పొరేట్ కాలేజీల యొక్క చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, అర్థం కావట్లేదు. రెడ్డి గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రైమ్ 9 వేదికగా, ఇది ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన జీవోని విద్యా సంస్థలు కార్పొరేట్ కాలేజీలు పిల్లలకి చెప్పట్లేదు, పేరెంట్స్కి తెలియక కాలేజీ మెసేజ్ వచ్చినప్పుడు ఆన్లైన్ క్లాసులో ఆఫ్లైన్ క్లాసులో వాళ్ళు పంపిస్తున్నారు. అందుకని మీరు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత సీఎం గారితో మాట్లాడతారా, లేకపోతే మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీతో మాట్లాడతారా? వాళ్ళు రేపు ఒకటి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చిన జీవో ప్రకారం ఎవరూ కూడా కాలేజీలకు పేరెంట్స్ని పంపించొద్దు, ఎక్కడా కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసులు పెట్టొచ్చు. 2 జూన్ కాలేజీ రీఓపెన్ అవుతుంది ఎంటైర్ తెలంగాణలో. అప్పటి వరకు ఎవరు పెట్టినా డిఓల మీద యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే కాలేజీలు ఎక్కడైనా పెట్టి విద్యార్థి సంఘాలు కానీ 4th ఎస్టేట్ అయిన మీడియా ఎక్కడైనా కథనాలు వస్తే సుమోటోగా స్వీకరించి వాళ్ళ ఎఫిలియేషన్ రద్దు చేస్తాం ఆ అకాడమిక్ ఇయర్ అని చెప్పి వచ్చే విధంగా మీరు మాట్లాడి అది మన ఇంటర్మీడియట్ పేరెంట్స్ కి హెల్ప్ చేయాలని కోరుతున్నాం. ఈ విషయం పైన ఖచ్చితంగా రేపే ఖచ్చితంగా సెక్రటరీ గారితో మాట్లాడి ఆ ఎంబీఓ గారు అనుకోండి, డిఓ అనుకోండి, వాళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడి దీనిపైన ఒక స్పష్టత ఇస్తాం. మీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మీకు చేయండి. రెండో రిక్వెస్ట్ రెడ్డి గారు, మీకు రేపు మీరు సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు అవసరం అయితే మా ప్రైమ్ 9 లైవ్ ఇచ్చి మొత్తం ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రెస్ మీట్ కి అడ్రస్ చేస్తూ ఉన్న విషయాలు మేమే విజువల్స్ మొత్తం రాష్ట్రం అంతా ప్లే చేస్తాం. మాకు చెప్పండి ఆ విషయాన్ని. మళ్ళీ మీతో మాట్లాడతాను రెడ్డి గారు. ఒక్కసారి కాలర్ తీసుకుని ప్రసన్న కుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. హలో ప్రసన్న కుమార్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే, నా పేరు ప్రసన్న కుమార్ సార్. చెప్పండి. నాకు 2 పిల్లలు సార్. నా 2 పిల్లల్ని ఇక్కడ దగ్గరలో ఉన్న నాకు ఇంటి దగ్గరలో చైతన్య స్కూల్ ఉంది, దానిలో జాయిన్ చేశాను. దానిలో నేను జాయిన్ చేసినప్పుడు మా పెద్ద బాబుని ఎలాంటి ఓరియంటేషన్ లేకుండా మామూలు ఓరియంటేషన్ లో మామూలు ఫీజులో నేను జాయిన్ చేశాను. మొదటి సంవత్సరం నేను కోవిడ్ తర్వాత మొదటి సంవత్సరం నేను జాయిన్ చేసినప్పుడు నార్మల్ ఓరియంటేషన్ లో సంవత్సరంలో 4 టీచర్లు మారారు సార్. అదేంటి ప్రిన్సిపల్ అడిగితే, మీకు ఐఐటి ఓరియంటేషన్ వేసుకోండి, చాలా బాగా చెప్తారు, ఇట్లాంటి ప్రాబ్లం ఉండదని చెప్పారు. అంటే పిల్లలకు బర్డెన్ పెట్టే ఉద్దేశం లేకుండా నేను ఐఐటీలో వద్దండి అన్నా కానీ నాకు కూడా బడ్జెట్ గా కొంచెం ఎక్కువ ఇది ఉంది. అయినా వాళ్ళు జబర్దస్త్గా ఇక్కడ ఐఐటి కాకుండా వేరేది లేదన్నారు. సరే ఎట్లాగో మునిగినాం కదా అని చెప్పి వేసేసాము. అయితే ఆ సంవత్సరము బుక్స్ కని చెప్పి 25,000 ఛార్జ్ చేసింది సార్. ఏ క్లాస్ కండి? 8th క్లాస్ కి బుక్స్ కని 25,000 ఛార్జ్ చేశారు. దాంట్లో 3,000 రూపాయలు జస్ట్ ఏదో వెబ్ అప్లికేషన్ అని చెప్పి ఛార్జ్ చేశారు.
ఎక్కడ వాళ్ళు తగ్గేది ఉండదు సార్. నోట్బుక్స్ బయట మంచి బ్రాండెడ్ నోట్బుక్స్ 60 రూపాయలకి మంచి నోట్బుక్ వస్తుంది సార్. ఓకే. అట్లాంటిది వాళ్ళ దగ్గర నార్మల్ నోట్బుక్ బేగం బజార్ లో దొరికే నార్మల్ నోట్బుక్ మీద వాళ్ళ పబ్లిషర్ పేరు వేసేసుకొని 70 రూపాయలకి తక్కువ అమ్మారు. ప్రతిదీ దాంట్లోనే కొనాలి. ఓకే, అర్థమైంది. మీ మీ సమస్య అర్థమైంది ప్రసన్న కుమార్ గారు. త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ప్రైమ్ 9 వేదికగా అనేక మంది మేధావులతో, ఉద్యమ నాయకులతోటి, స్టూడెంట్ అసోసియేషన్తో మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా మన రేవంత్ రెడ్డి గారు స్నేహితుడైన హైదరాబాదు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కూడా, వారు కూడా ఈ చర్చలోకి వచ్చారు. చాలా సంతోషం. మీకు రాబోయే రోజుల్లో ఈ మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేసి ఏది కట్టాలన్నా, పుస్తకాలకు కట్టాలన్నా, స్కూల్కి కట్టాలన్నా, ఏది కట్టాలన్నా గవర్నమెంటే ఫిక్స్ చేసి గవర్నమెంట్ చేతుల్లోకి మొత్తం వ్యవస్థలు తీసుకునే రోజులు తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్నాయి. మంచి జరుగుతుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా, దాన్ని మీరు సంప్రదిస్తే మా ప్రైమ్ 9 ప్రతినిధి కూడా మీకు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ మనం ప్రసన్న కుమార్ గారు, నమస్కారం. హలో, పవన్ కుమార్ గారు సారీ సార్. నమస్తే. నమస్తే. సారీ, చాలా కాల్స్ ఉన్నాయి, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించాలి. అక్కడ వేదికను అలంకరించిన ఎవరైతే పెద్దలు ఉన్నారో మదన్నతో గానీ, మన రాజశేఖరన్నతో గానీ కలిసి పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రాజన్న ఎవరైతే ఉన్నారో జేఏసీ చైర్మన్ ఉన్నారు, ఇంత ముందు జేఏసీ కలిసి పనిచేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మాదాపూర్ లో కొన్ని క్యాంపస్లకి వారితో కలిసి కొన్ని ఉద్యమాలు కూడా చేసాం. వారందరికి కూడా కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ధన్యవాదాలు. పవన్ కుమార్ గారు, ఈరోజు కుకటపల్లి మాదాపూర్లో మీరు ఏదైతే దాడి వెళ్ళి మీ మీద వాళ్ళు దాడి చేశారు, మీరు వెళ్ళి తనిఖీ చేశారు, అన్నీ మన పేరెంట్స్ అందరూ చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ కాలేజీలో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పండి, సభ్య సమాజానికి, పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారడానికి. సరే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీరు 14 రోజులుగా కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అయిన పాత్ర ఏదైతే ఉందో 14 రోజులుగా రోజు నిరంతరంగా కూడా ఇదే ప్రసారాలు మీరు నిర్వహిస్తూ ఉన్నారు సార్. గత 3 రోజుల నుంచి ఏదైతే గవర్నమెంట్ జీవోకి అనుసరించి మేము ఏదైతే దాని మీద చర్యలు తీసుకోవాలి, ఏవైతే ఇల్లీగల్ క్లాసులు ఆక్షేపింపబడిన తరగతులు నిర్వహిస్తున్నారో ఆ తరగతులను బహిష్కరిస్తామని చెప్పి ముందుగానే తెలిపినట్టు ఆ తరగతుల్ని 3 రోజుల నుంచి బహిష్కరిస్తున్నా కూడా నిమ్మకి నీరెత్తనట్టుగా ఆ కార్పొరేట్ కళాశాలలు ఎట్లున్నాయంటే సార్, ఈ రోజు మీరు బాయ్కాట్ చేస్తే రేపు మళ్ళీ మేము తరగతులు నిర్వహిస్తాం, మీరు రేపు కూడా బాయ్కాట్ చేస్తే మేము ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తాం అని చెప్పి ఈ రోజు కొన్ని సెక్షన్లు చూసుకుంటే సార్, దగ్గర 4 కార్పొరేట్ కాలేజీలు ఏం చేసినాయి అంటే మొత్తం ఒకటేసారి ఎంపీసీ సెక్షన్లు ఏవైతే జెడ్ఎఫ్టీబీ స్పార్క్ సెక్షన్లకి ఆన్లైన్ క్లాసులు అనేది నిర్వహిస్తున్నారు సార్. ఈ ఆన్లైన్ క్లాసులు కూడా ఎట్లా అంటే ఒక అపార్ట్మెంట్ లో రూములు తీసుకొని వాటికి సపరేట్ గా ఒక క్లాస్ రూమ్ బోర్డు అనేది ఫిక్స్ చేసి అక్కడ నుంచి నిర్వహిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇందాకనే ఒక 15 నిమిషాల ముందు కూడా ఆ ఆన్లైన్ తరగతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాకు కంప్లీట్ అవగాహన వచ్చింది. ఇప్పుడు వాటి అడ్రస్ కూడా వచ్చింది. పవన్ కుమార్ గారు, ఒక్క నిమిషం, మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తాను. ఇప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టీంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు పంపిస్తాను. రేపు ఉదయం మన ప్రైమ్ 9 ప్రతినిధులు కూడా వెళ్ళనున్నారు. వాళ్ళ ఏ కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఎక్కడెక్కడ పెట్టి ఆపరేట్ చేస్తున్నారో అసలు బరి తెగించారు వీళ్ళందరూ కూడా. నిజంగా అసలు పిల్లవాడు అక్కడ ఆన్లైన్లో క్లాసు వింటున్నాడా, పేరెంట్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. ఒక ఫ్యాకల్టీని పెట్టి 8 o'clock నుంచి 5 o'clock వరకు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటే సిలబస్ సాటర్డే ఎగ్జామ్ ఉందని చెప్తున్నారు. అసలు ఈ ప్రైమ్ 9 వేదికగా ఆ కాలేజీలో ఉన్న డీన్లకి, ఏజీఎంలని వీళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమైనా నిజంగా భారత రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం ఉంటే ఇటువంటి జీవోలు ఇచ్చిన ఇంటర్మీడియట్ బోర్డుని తుంగలోకి తొక్కి మీరు చేస్తున్నారంటే నిజంగా మీరు విద్యా వ్యవస్థలో పాఠాలు చెప్తున్నారా, లేకపోతే నిజంగా వేరే ఏదన్నా బిజినెస్ చేసి అలవాటు పడిపోయారా నాకు అర్థం కావట్లేదు. ఈ కార్పొరేట్ కాలేజీలో ఉన్న డీన్లు కానీ, ప్రిన్సిపల్స్ మీరు కూడా ఆలోచన చేయండి. మీ పిల్లలు కూడా నేటి బాలలే రేపటి పౌరులు. మీ పిల్లలు కూడా చదువుకున్నారు విద్యార్థులుగా. 2 నెలలు వాళ్ళ మానసికంగా రిలాక్స్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా ఉదయం 8 గంటల నుంచి వాళ్ళకి నెట్ సౌకర్యం ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్ ఉందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ అవైలబుల్ ఉందా లేకుండా ఏమి తొందరండి, ఏం చేసేస్తారు ఈ 2 నెలల్లో మీరు క్లాసులు తీసుకుని ఏం ఉద్ధరించేదామని ఈ సమాజంలో? 2 నెలల క్లాసులు లేకపోతే ఏం చేసేదామని? ఎవరి ర్యాంకుల కోసం, మీరు ఎవరి డబ్బుల కోసం? మీకు డబ్బులే కావాలనుకుంటే శుభ్రంగా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా మాకు డబ్బులు సరిపోవట్లేదు గవర్నమెంట్కి ఫండ్ ఇవ్వడానికని. ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో? పవన్ కుమార్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక కాలర్తో మాట్లాడి, శివనారాయణ గారు పల్నాడు నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. మాట్లాడండి, ఆపండి సార్. నేను ఒక 5 days నమస్తే సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి టాపిక్ తీసుకొని మీరు 14 రోజులు 15 రోజుల నుంచి
ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. దాని తర్వాత మాట నేనైతే మోహన్ రెడ్డి గారికి మాట నేను ప్రాభావివందాలు చేస్తున్నా. చెప్పండి. మీకేమో ధన్యవాదాలు సార్. మోహన్ అక్కడ ఉన్న స్థానంలో ఉన్న మోహన్ రెడ్డి గారికి నేను పాదాభివందనాలు చేస్తున్నా. చెప్పండి. మోహన్ రెడ్డి గారు చాలా జెన్యూన్ గా మాట్లాడాడు. ఎట్లా మాట్లాడారంటే ఏ ప్రభుత్వం, ఏ తెలంగాణ ప్రభుత్వం ఏ నీళ్ళ కోసం విద్య కోసం అట్లా తీసుకొని ఏం చేశారు అది. నేనైతే మోహన్ రెడ్డి గారిని పాదాభివందనం చేస్తున్నా. నాది ఆంధ్ర, నేను పల్నాడు జిల్లా అంటే ఆంధ్ర. అయినా కానీ మోహన్ రెడ్డి గారు ఒక ప్రొఫెసర్ ప్రిన్సిపల్ అని చెప్తారు. ఆయన జెన్యూన్ గా మాట్లాడు. ఏది వన్ సైడ్ మాట సార్. మీరు అయితే నేను ఒక్కటే మాట్లాడుతున్నా. మీరు చైతన్య నారాయణ అంటే ఈ 2 పేర్లు కదా సార్, చాలా ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని, వాటిని పక్కన పెట్టుకొని ఫ్రిడ్జి, ఆకాశు వాటిని అడ్డం పెట్టుకొని చాలా సంవత్సరం వాళ్ళు తీసుకుని 1,50,000 అంటే ఫ్రిడ్జి కానీ ఆకాశ్ కానీ 3 లక్షలు తీసుకుంటారండి. నేను ఇప్పుడు మీకు నిజంగా సలహిస్తున్నా. శివనారాయణ గారు వీళ్ళిద్దరూ A1 A2 రిమైనింగ్ చాలా A3లు A4 చాలా మంది స్వరసేపలు ఉన్నాయి. కాదు అదే కాదు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు సార్ నన్ను దగ్గర కూడా స్వార్థం ఉంది సార్. నన్ను అర్థం చేసుకోండి. నేను డైరెక్ట్ గా నేనేదో సమాచారం ఇస్తున్నా. నేను ఒక పౌరుడిగా నేను మీకు సమాచారం ఇస్తున్నా. చెప్పండి. నేను యాక్చువల్గా మీకు ఒక పౌరుడిగా సమాచారం మీరేందో అంటే మీరు యాక్చువల్ ఈ స్కీమ్ తీసుకోవటం వల్ల మీరు జడ్జి కోసం చెప్పండి. ఇంత ధైర్యం కూడా ఏ ఛానల్ లేదా? అదే కదా, మాకు అనేక ఫోన్స్ వస్తున్నాయి. ఒక ప్రైమ్ 9కే ఒక సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నారా? ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, టాప్ 10 టాప్ 5 అంటారు కదా. వీళ్ళెవరూ కూడా పత్రికా రంగాల్లో అధినేతలు ఉన్నారు. వీళ్ళందరికీ బాధ్యత లేదా? నిజంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా శివనారాయణ గారు, రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే 1 గంటలో సిస్టమ్ సెట్ అవుతుంది కాదా? ఎందుకు కాదండి? రాజు మనవాడైతే పరిపాలన మన చేతిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే కాదా? వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాదా? ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి సీఎం ఆయన కాదా? ఎందుకు స్పందించట్లేదు? ప్రజలు తిరగబడే రోజులు కూడా వస్తున్నాయి. అవకాశం ప్రజలకు ఇవ్వకుండా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు. 2 రాష్ట్రాలుగా రాజ్యాంగబద్ధంగా విడిపోయిన అన్నదమ్ములాగా కలిసుండి మేము అడిగేది ఏంటంటే, ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఇక్కడ 2 కార్పొరేట్ కాలేజీలను నియంత్రించలేకపోతున్నారు విద్యార్థి సంఘ నాయకులు. రాజుగారు ఉన్నారు ఇక్కడ, జేఏసీ ఉస్మాన్ యూనివర్సిటీ. ఎందుకు భయపడుతున్నారా, లేకపోతే వాళ్ళు మీ మాట వింటలేదా? రాజుగారు నాకు అర్థం కావట్లేదు. సార్ ఒక్కటే మాట చెప్పండి. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంత తెగబడ్డాయి అంటే మేము భయం ఎక్కడ పడట్లేదు. వాళ్ళతో డూ ఆర్ డై ఫైట్ సిచ్యువేషన్ లో మేము ఉన్నాము. మీరు చూడండి, ఒక్క మాదాపూర్లో తీసుకోండి, ఇంకా వేరే ఎక్కడొద్దు, తెలంగాణలో ఎక్కడొద్దు సార్. మాదాపూర్లో ఉన్నటువంటి ఏదైతే లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నటువంటి ఈ క్యాంపస్లలో ఏ ఒక్క కాలేజ్ కూడా అఫిలియేషన్ లేదు. ఏ ఒక్క కాలేజ్కి అఫిలియేషన్ లేదు. ఎక్కడో అఫిలియేషన్ తీసుకొచ్చి, ఎక్కడో కోడ్ తీసుకొచ్చి అక్కడ నుంచి విద్యార్థి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు గవర్నమెంట్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఇదే సంబంధిత ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి గారికి ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎన్నోసార్లు వాళ్ళని మొరబెట్టుకున్నాం. మేము విద్యార్థి సంఘాలు కంప్లీట్ చేసినప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఒక నోటీస్ ఇష్యూ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా దాన్ని వచ్చి సీజ్ చేసే సందర్భాలు లేదు. అంటే ప్రభుత్వ కనుసన్నల్లోనే ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు మారినా శ్రీ చైతన్య నారాయణ కనుసన్న వాళ్ళ ప్రభుత్వాల కనుసన్నల్లోనే ప్రభుత్వాలను మేనేజ్ చేసి ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. మేము శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా వ్యవస్థను మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు మీ వైఖరికి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మీలాంటి మీడియా ప్రతినిధులను అందరినీ కలుపుకుపోయి మీ మీద ఖచ్చితంగా మీ ఎక్కడెక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి మీ సంస్థలను ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి తరిమి కొట్టే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. మేము పేరెంట్స్ కూడా ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ మైండ్ సెట్ని పేరెంట్స్ దగ్గరికి నవంబర్లోనే ఏదైతే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నటువంటి నవంబర్లోనే పోయి ఒక పిఆర్ఓ సిస్టమ్ని క్రియేట్ చేసి అక్కడ పేరెంట్స్ దగ్గర లక్షల రూపాయలు ఇక్కడ పిఆర్ని పంపించి లక్షల రూపాయల ఫీజులు దోచుకోవడానికి ఒక కుట్ర చేసి పేరెంట్స్ మైండ్ సెట్ మార్చి ఈరోజు ఇక్కడికి తీసుకొస్తున్నారు. పేరెంట్స్ కూడా నేను ఒక్కటే మీ వేదిక ద్వారా పేరెంట్స్కి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఏదైతే అభూత కల్పనని ఒక మాయని క్రియేట్ చేస్తున్నారో, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి మీకు లక్షల రూపాయలు దోచుకొని ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకులు అని చెప్తున్నారో, నేను సవాల్ విసురుతున్నా మీ వేదిక ద్వారా కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలకి, మీరు ఆల్ ఇండియాలో 1 2 5 6 7 9 10 ర్యాంక్స్ అంటున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చూపించే ఈ 10 ర్యాంకులు కాదు, ఏ ఒక్క కాలేజీలో మీ మొత్తం లిస్ట్ చేయండి. ఏ ఒక్క కాలేజ్ నుంచి ఎక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు, ఎంతమంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు, ఎంత రిజల్ట్ వచ్చిందని బయట పెట్టండి. మీకు దమ్ము ధైర్యం లేదు. మీకు కేవలం మీరు చెప్పినట్టు ధనార్జనే ధ్యేయంగా అమాయక తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దోచుకోవడానికి ఒక కుట్ర చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని
మీ ప్రైమ్ నైన్ వేదికగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మా వంతుగా విద్యార్థి సంఘాలు రేపటి నుంచి మీరు తీసుకునే ఏ ఒక్క కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. వీళ్ళను తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలని నిర్మూలన చేయకపోతే ఇంకా చాలా మంది సార్, మీరు ఊళ్ళలో చూడండి, చాలా మంది తల్లిదండ్రులు పుస్తకాలు అమ్ముకుంటున్నారు, ఇళ్ళు అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు. ఏంటిది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి? ఇప్పుడు నేను అన్న కార్పొరేటర్ గారు ఉన్నారు, నేను అన్నను కూడా మీ వేదిక ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాలు మీరు దయచేసి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నారు, దయచేసి మేము మా ఒక చిన్న ఆవేదన ఏంటంటే గత నవంబర్లో ఎంతో మంది విద్యార్థులు, అమాయక విద్యార్థులు ఎంతో మంది చనిపోయారు, ఏ ఒక్క కాలేజ్ మీద చర్యలు తీసుకోలేదు. దయచేసి ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఒక ఫీజ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కదానికి ఇంజనీరింగ్ ఇంత ఫీజు ఉంది కదా, ఇంటర్మీడియట్కి ఎందుకు ఫీజు క్రియేట్ చేస్తలేరు? 2016లో తిరుపతిరావు నేతృత్వంలో ఒక కమిటీ చేశారు సార్. ఆ కమిటీ ఒక ఫీజు రెగ్యులేషన్ కమిటీ చేసినప్పుడు అదొక ఫీజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. అంటే ప్రభుత్వాలు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను తరిమి కొట్టడానికి యావత్ తెలంగాణ విద్యార్థి లోకం ఖచ్చితంగా పోరాడతాం, కొట్లాడతాం. ఇలాంటి వాళ్ళ సహకారం తీసుకుంటాం. 4th ఎస్టేట్ అండ్ మీడియా మీకు సహకరిస్తుంది. రేపు మన రాజశేఖర రెడ్డి గారు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గారు, వారు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీతో మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు రేపు ఉదయం విద్యార్థి సంఘ నాయకులతో పాటు మా మీడియా ప్రతినిధులు కూడా మీకు బోర్డుకు వెళతారు, కలుస్తారు. ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి, రేపు కూడా చాలామంది ఈరోజు మాకు కాల్స్ వచ్చాయి, ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్సే పేరెంట్స్ ఫోన్ చేశారు సార్, డైరెక్ట్గా లైవ్ ఇస్తున్నారు, దాన్ని కూడా మేము రికార్డ్ చేసి రేపు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళి ఈ ఏదైతే ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాయో ఆ విద్యా సంస్థల మీద కూడా యాక్షన్ తీసుకునేటట్టు సుమోటోగా ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ఈ 2 నెలల్లో కూడా పిల్లలకి మానసిక వికాసం కోసం వాళ్ళకి తరగతులు పెట్టకూడదు. వాళ్ళు 11 నెలలు చదువుకున్న తర్వాత ఈ 2 నెలలు వాళ్ళ రిలాక్సేషన్ అయ్యి వచ్చే విద్యా సంస్థలకి వాళ్ళ యొక్క ఆటలు కానీ, వాళ్ళ విహారయాత్రలు కానీ, లేకపోతే వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళటం కానీ, ఆ రిలాక్సేషన్ వస్తుంటే ఆరోగ్యం బాగుంటేనే విద్య ఏదైనా చదవడానికి ఉంటుంది. వీళ్ళని ఒక యంత్రాలుగా మారుస్తున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. ఈ ప్రైమ్ నైన్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి, పబ్లిక్కి, రాజకీయ నాయకులకి ఒకటే తెలియజేస్తున్నాం, ఎన్ని రోజులైనా కూడా ఈ చర్చా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ దిగి వచ్చే వరకు, పేరెంట్స్ మైండ్ సెట్ మారే వరకు. థ్యాంక్ యూ. ఈరోజు డిబేట్లో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి గారు, అలాగే రాజు గారికి, అలాగే మన రాజశేఖర రెడ్డి గారికి, పవన్ కుమార్ గారికి. చూస్తూనే ఉండండి. గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా ఈ అవినీతి దందా కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న